ఈ సింగింగ్ ప్రొఫెషన్లో బేసిక్గా మీరు ఒక మంచి పాట పాడగానే పేరు వచ్చేస్తుంది. అవును. సో పేరు ఉంది, బట్ మనీ ఉందా? మనీ అంటే సాంగ్స్కి ఎంత వస్తుందో అంటే మేము డిమాండ్ చేసేదే ఇస్తారు మోస్ట్లీ. అవునా? అన్ని ప్రొడక్షన్ హౌసెస్ కానీ ఎవరైనా కూడా. ఇప్పుడు రాధేశ్యామ్ తర్వాత కొంచెం నేను అడిగింది ఖచ్చితంగా ఇస్తున్నారు. అంతకుముందు కొంచెం బేరాలు ఆడుకునే విషయాలు ఉండేవి, కానీ ఇప్పుడు నేను అడిగేది ఇస్తున్నారు. అండ్ ఒకవేళ వాళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్ ఉన్న పాట బాగుంటే నేను డెఫినెట్గా పాడుతున్నాను కూడా. ఓకే. సో నేను ఫ్లెక్సిబుల్గానే ఉన్నాను. అంత పక్కాగా నాకు ఇంత అయితేనే పాడతానని నేను ఎప్పుడు ఎవరిని డిమాండ్ చేయలేదు. ఓకే. సో వర్క్ ఇంపార్టెంట్, పాడుతూ ఉండాలి, అది ఇంపార్టెంట్. రాధేశ్యామ్ తర్వాత మీకు పేరు వచ్చింది కాబట్టి నేను అడిగినంత ఇస్తున్నారు అని అంటున్నారు. ఎంత అడుగుతున్నారు మీరు అనేది నేను అడగను. ఓకే. బట్ బ్యాండ్ విడ్త్ ఏమైనా ఉంటుందా సింగర్స్కి? అంటే ఇప్పుడు ఇన్ని హిట్స్ ఉన్న వాళ్ళకి ఇంత అని అట్లా ఏం ఉండదు, అలా ఏం లేదు, ఆర్గనైజ్డ్గా అట్లా ఏం ఉండదు కదా. అదంతా సింగర్స్ అడిగేదాన్ని బట్టే ఉంటుంది తప్ప వీళ్ళకి ఇంతే ఇవ్వాలి వీళ్ళకి ఇంతే ఇవ్వాలి అనేది నేను చూడలేదు, నా వరకు అయితే రాలేదు. బట్ హిట్ పడిన తర్వాత డెఫినెట్గా మారుతుంది, వాళ్ళ రెమ్యునరేషన్స్ అన్నీ కూడా మారుతాయి. ఓకే. ఒక సింగర్ సంవత్సరంలో ఎన్ని పాటలు పాడతారు మ్యాక్సిమం సినిమా పాటలు? సినిమా పాటలు అయితే కనుక ఒక 20 పాడొచ్చేమో. అంటే బాగా మంచి కెరియర్ ఉన్న సింగర్ అయితే కనుక, అంటే కంటిన్యూషన్ పాడే సింగర్స్ అయితే కనుక మేబీ 22. ఎవరు ఉన్నారు అసలు చాలా పాడే చాలా వాస్ట్ అయిపోయింది ఇండస్ట్రీ, సింగర్స్ ఎక్కువయ్యారు. 20 పాటలు పాడే ఆపర్చునిటీ కూడా అలాగే ఉంది. అంటే ఆపర్చునిటీస్ కూడా అట్లానే అవుతున్నాయి. లైక్ యాజ్ ఇన్ ఎలాంటి ఆపర్చునిటీస్? ఇప్పుడు సినిమాలే మెయిన్ కూడా కావట్లేదు, షార్ట్ ఫిలిమ్స్, మ్యూజికల్, ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా పెరిగిపోయింది. ఇండిపెండెంట్ మ్యూజిక్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, జనాలు కూడా వింటున్నారు. యూట్యూబ్లో చాలా వ్యూస్ వచ్చిన ఇండిపెండెంట్ సాంగ్స్ ఉన్నాయి, చాలా వ్యూస్ వచ్చిన మ్యూజిక్ వీడియోస్ ఉన్నాయి. సో అలాంటి వాటికి కూడా మంచి ఆదరణ ఉంటుంది జనాలు. ఇండిపెండెంట్ సాంగ్స్ చేసుకున్నా కూడా ఐ మీన్ లైక్ అది ఖర్చుతో కూడుకున్న పని, అండ్ ద సింగర్ ఇట్ సెల్ఫ్ ఈస్ బేరింగ్ ద కాస్ట్ ఐ గెస్. అంటే తన ఓన్గా ఒక ఇండిపెండెంట్ సాంగ్ని రిలీజ్ చేయాలనుకుంటే మీరు చెప్పినట్టే తను బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ అలాగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళకి అటు నుంచి కూడా గెయిన్ ఉంటుంది, డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. నేను నాకు ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయడం రాదు, సో నేను కంపోజ్ చేయను, బట్ చేసిన వాళ్ళకి నేను పాడాను. అలాంటి సాంగ్స్లో కూడా మంచి మంచి హిట్ అయిన సాంగ్స్ ఉన్నాయి. చాలామంది నన్ను కొన్ని పాటలతో గుర్తుపెట్టుకొని మెసేజ్ చేస్తూ ఉంటారు, మీది ఇండిపెండెంట్ సాంగ్ చాలా బాగుంది, చాలా బాగా పాడారు అని. సో అలాగా ఇండిపెండెంట్ మ్యూజిక్కి కూడా చాలా ఒక మంచి రికగ్నిషన్ ఉంది ఇప్పుడు. ఇండిపెండెంట్ సాంగ్ నేను చేయట్లేదు అంటున్నారు, ఎందుకు చేయట్లేదు? అంటే యు హావ్ ఎ సపోర్ట్ ఆఫ్ సాయి చరణ్ కూడా కదా, పక్కన మీ హస్బెండ్ సాయి చరణ్ కూడా ఉన్నారు. తనకి పాపం కంపోజ్ చేసే టైం లేదు, నాకు ఆ కంపోజింగ్ ఎబిలిటీ లేదు, కాబట్టి ఇద్దరం దాని జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని. హరిణి, లైక్ యూనో ప్రొఫెషనలీ ఇలాంటి ఒక పెద్ద సినిమాలో పాటలు పాడటం అనేది అదృష్టమా, ఎఫర్ట్సా, ఇంకేమైనానా? ఫస్ట్ లక్ కూడా చాలా కలిసి రావాలి. లక్ ఎంతో ఉంటే తప్ప ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం కొంచెం కష్టమే. అవునా? అంటే నా వరకు లక్ చాలా వరకు మ్యాటర్స్ అన్నమాట. నాకు ఫస్ట్ నుంచి అంత లక్ లేదు ఏమో, మేబీ ఈ మధ్య లక్కీ అవ్వడం వల్ల, నేను కష్టపడడం వల్ల కూడా. అది ఫస్ట్ కష్టపడడం, తర్వాత లక్, దానికి తోడ్పడి దాన్ని హిట్ చేయడం కానీ, లేకపోతే జనాల వరకు రీచ్ చేయడం కానీ, ఒక పెద్ద సినిమాలో ఛాన్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ లక్ ద్వారా జరుగుతాయి. నేననే దాన్ని వాళ్ళకి తెలియడం ఎందుకు అంటే, నేను ఆల్రెడీ వర్క్ చేయడం కానీ, వాళ్ళ దగ్గర నేను ఉన్న సిన్సియారిటీ కానీ, నా సిన్సియారిటీ, వాళ్ళు నా మీద పెట్టుకునే నమ్మకం కానీ, ఇవన్నీ నా హార్డ్ వర్క్ ద్వారా వచ్చేవి. సో రెండు మ్యాటర్స్.